అందరికీ నమస్కారం. ఈ సీజేపీని వదిలిపెట్టేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి అంటే లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా మ్యాక్సిమం ఎవరున్నారు అంటే విద్యార్థులు కాదు, విద్యార్థుల్ని వాడుకొని దేశంలో అలజడులు క్రియేట్ చేయడానికి, లేదా పర్టిక్యులర్గా ఒక బీజేపీ, ఒక మోదీ ఇలాంటి వాటిపైన వ్యతిరేకంగా పనిచేయడానికి తప్ప, అంటే రాజకీయంగా సిద్ధాంతపరంగా కాదు, ఒక రకమైన విద్వేషపూరితమైనటువంటి ప్రణాళికలు వీరివి. ఇక వీళ్ళ యొక్క నేచర్ అనేది వాళ్ళే వాళ్ళ మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అవి ఎప్పటికప్పుడు మనం చేరవేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. వీళ్ళ గురించి నిరంతరం చెప్పాలి, లేదంటే వీళ్ళ ట్రాప్లో చాలామంది పడిపోతారు. ఎందుకంటే చాలా పెద్ద సెలబ్రిటీలు కూడా లైక్ జ్యోతిక గారు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి పిల్లల్ని కనాలి లేదా పిల్లల్ని ఇలా పెంచాలి అనేలాగా కామెంట్స్ చేశారు అంటే వీళ్ళు మిస్లీడ్ చేయబట్టే, అంటే వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు అని ఊహించుకోబట్టే. కానీ నిజాలు అనేవి మనలాంటి వాళ్ళు మాట్లాడి 10 మందికి చేరవేస్తే తప్ప ఎప్పటికీ గ్రహించలేరు. ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూద్దాం ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా. ఇప్పుడు మనందరం కూడా గమనించింది ఏంటి, ప్రధాని మోదీ గారిని క్వశ్చన్ చేయటాన్ని ఎవరూ కూడా ఆక్షేపించలేదు. అండ్ అది హక్కు కూడా, మనం కూడా ప్రశ్నిస్తాం. మోదీ ఒక పాలకుడు కాబట్టి అతని పాలనలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు చేకూరితే వాటిని అతనికి చేరవేసేలాగా ప్రయత్నం చేస్తాం. దానిని నిరసన అంటాం, ధర్నా అంటాం, లేకపోతే రాస్తారోకో అంటాం. రాజ్యాంగం పరిధి మేరకు, చట్టం పరిమితుల మేరకు మనం ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా నిరసనల పేరిట చేసే విధ్వంసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం కదా. మోదీ గారి తల్లిని భయంకరమైన బూతులతో, దారుణమైనటువంటి పదజాలంతో వీళ్ళంతా కూడా దూషించారు. ఎంతమంది అంటే కొన్ని వందల మంది ఆ పని చేశారు. వాళ్ళందరి రికార్డ్స్ ఢిల్లీ పోలీసులు తీస్తే వాళ్లకు ఎక్కువగా నేర చరిత్ర ఉంది, భయంకరమైన నేర చరిత్ర ఉంది. అటువంటి వాళ్లను కూడా వెనకేసుకు వస్తూ ఉన్నారు ఈ సీజేపీ స్పోక్స్ పర్సన్స్ లేదా సీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అందులో భాగంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్తున్న సమాధానం ఏంటో చూడండి. अगर किसी ने हल्का सा मजाक भी कर दिया प्रधानमंत्री के ऊपर, प्रधानमंत्री जी भगवान तो है नहीं, तो ऑब्वियसली ఏమన్నాడు అంటే ఏదో మామూలుగా ఎవడన్నా ప్రొటెస్ట్లో భాగంగా హేళన చేసిన మజాక్ అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన తప్పే ఉంది, ప్రధానమంత్రి ఏమన్నా దేవుడా అని అంటున్నాడు. ప్రధానమంత్రి దేవుడని ఎవరు అనలేదు ఇక్కడ. ప్రధానమంత్రి అంటే మన భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అదొక పదవి. ఆ పదవిలో ఎవరున్నా కూడా మనం వాళ్ళని గౌరవిస్తున్నట్లు కాదు, మెయిన్లీ ఆ పదవిని గౌరవిస్తున్నట్లు. ఎందుకంటే అది మనల్ని దిశానిర్దేశం చేస్తుంది. అది కరెక్ట్గా ఉంటే దేశం కరెక్ట్గా ఉంటుంది. కనుక ఇష్టారీతిగా ప్రధాని నరేంద్ర మోదీ అండ్ మోదీ గారి తల్లిని కూడా వీళ్ళు దూషించారా లేదా, ఆ వీడియోలు మనం చూసామా లేదా, భరతవర్ష మాధ్యమం ద్వారా మీరందరూ కూడా చూసే ఉంటారు కదా. వాటిని జస్ట్ మజాగా నేస్తున్నాడు. మరి ఇంకా విందాం. लोग करेंगे, वो लोकतंत्र का हिस्सा है वो चीज करना, टिप्पणी करना. ఇప్పుడు వీడి తల్లిని ఎవరన్నా దూషించాలని నేను అనట్లేదు. దూషిస్తూ నిరంతరం వీడియోలు ఎవరన్నా ఒక 100 మందో 200 మందో అదే పనిగా పెడతా ఉంటే వీడు ఆక్షేపించడా, వీడు పోలీసులను ఆశ్రయించడా, వీడు ఏడవడా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు బాధపడరా? ఈ లోకంలోనే లేనటువంటి తల్లి మోదీ గారి తల్లి. ఆవిడ్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు కదా. ఏంటంత మంట, ఎందుకంత ద్వేషం? దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, దాన్ని అడుగుతూ ఉంటే మీరే కదా దానికి కారణం, మీరే లీడ్ చేశారు కదా ప్రొటెస్ట్ని అంటే వీడు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ, దాన్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఎలాంటి మాట్లాడుతున్నాడో చూడండి. लेकिन अगर ऐसा कंटेंट हटाया जा रहा है तो मुझे तो ये नहीं समझ में आ रहा है, इतना इस सरकार ने सेंसरशिप किया है पिछले सालों में भी, हमेशा उससे भी ज्यादा फिर कंटेंट बनता है, स्ट्राइसेंट इफेक्ट बोलते हैं. వీడి దవడబల్లు రాలగొట్టే వాళ్ళు లేక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఢిల్లీ పోలీసులు ముందు లోపల వేయాల్సింది వీడినే. వీడు అతిపెద్ద డేంజరస్ బుద్ధింకగాడు ఈ సౌరభ్ దాస్ గాడు. వీడు మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కానీ లేకపోతే మన రక్షణ శాఖ డిపార్ట్మెంట్ కానీ పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని హ్యాండిల్స్ దేశంలో అలజడులు క్రియేట్ చేయడానికి, కొన్ని తప్పుడు వార్తల్ని, విద్వేషకరమైనటువంటి సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తే సుమారు 400కు పైగా హ్యాండిల్స్ని బ్యాన్ చేసాయి. మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అంతేకాకుండా అబ్యూసివ్ లాంగ్వేజ్ అది మనం వినలేము అండ్ రిపీట్ చేయలేము, ఇంకొకరు చూపించలేము. అలాంటివి స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా క్రియేట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ హ్యాండిల్స్ని కూడా లేదా ఆయా పోస్టులను కూడా బ్లాక్ చేయడమో బ్యాన్ చేయడమో చేశారు. దాన్ని వీడు నిరాకరిస్తూ అది తప్పు, సెన్సార్షిప్ విధించడం ఏమిటి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు అంటే ఈ దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో చూడండి. ఎంత ఉన్మాదం పెచ్చురెళ్ళితే అంత కిక్కు అన్నట్లుగా ఈ సైకో బిహేవ్ చేస్తున్నాడు. వీడు సైకో కాకుండా ఏమవుతాడు చెప్పండి? వీడు సీజేపీ స్పోక్స్ పర్సన్ అనేటటువంటి హోదాలో వివిధ మీడియా ఛానల్స్లలో కనిపించేసరికి పెద్ద హీరో అనుకుంటున్నాడు. వాడు హీరో కాదు. ఇలాంటి వాళ్లను పుత్రులుగా, ఇలాంటి వాళ్లను బ్రదర్స్గా ఎవరైతే భావిస్తారో అంతకంటే అధమ ఆలోచన ఇంకొకటి లేదు.
वो सरकार को पढ़ लेना चाहिए। आपने युवाओं को गारंटी दिया, उस गारंटी में आपको अमल करने का फोकस रहना चाहिए rather than adopting these tactics कि हम कैसे सेंसरशिप कर दे, हम कैसे एफआईआर में फंसा दे। हम तो बहुत क्लियर है कि हमें जो गारंटी दिया है वो सिर्फ कॉकरोच जनता पार्टी को नहीं दिया है, आपने देश के वो लाखों लाखों ఈ సౌరభ్ దాస్ గారికి అంటే ఈ సీజేపీ బ్యాచ్కి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్లు ఉంటే వాటిని వెనక్కి తీసేసుకుంటాం, విద్యార్థుల కోసం ఈ పేపర్ లీకేజీలు నివారించడానికి కఠినమైన బిల్లును తీసుకొస్తాం, ఇది కదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. అవన్నీ నెరవేర్చారుగా. కానీ ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు, హత్యలు అత్యాచారాలు ఇత్యాది పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, నేరాభియోగాలు ఉన్నవాళ్ళు, పలు ఎఫ్ఐఆర్లు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కొత్తగా మరలా ఈ ఢిల్లీ ప్రొటెస్టుల్లో భాగంగా వాళ్ళు చేసే విధ్వంసానికి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి కేసులు పడితే వాటిని వెనక్కి తీసుకోవాలంటాడేంటి ఈ ఉన్మాది? ఉన్మాదుల్ని వెనకేసుకొచ్చేవాడు ఉగ్రవాది అవుతాడు, లేదా అంతకు మించిన వాడు అవుతాడు తప్ప వీళ్ళని ఏమనాలి చెప్పండి? అసలు బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ దీన్ని కూడా సమ్మతించేలా, దీన్ని కూడా సమర్థించేలాగా ఒక బ్యాచ్ని తయారు చేస్తున్నారు. ఇది ఒక విషపు భావజాలం. అంటే ఎక్స్ట్రీమిజంని కూడా నార్మలైజ్ చేయడం, విపరీతమైన హింసని కూడా జస్ట్ క్యాజువల్గా చూడటం, చూడండి అనేలాగా ప్రజల్ని తయారు చేయటం ఎంతవరకు కరెక్టు? వీళ్ళని మీడియా ఛానల్స్లలో కూడా బ్యాన్ చేయాలి. ఈ ఎంకరేజ్మెంటు, ఇలా ఎంటర్టైన్ చేసే విధానాలు కూడా ఆగాలి. లేకపోతే వీళ్ళతో మాట్లాడడం ఏంటి? ఈ చిన్న క్లిప్ చూద్దాం ఒకసారి. सुप्रीम कोर्ट बोल रही है कि जिनके ऊपर एफआईआर्स है पहले से उनको मत छोड़िए, तो वो हमें मंजूर नहीं है। हमारा जो डिमांड है वो क्लियर है एंड उसी के हिसाब से होना चाहिए। నువ్వెవడివి రా అసలు? సుప్రీంకోర్టు చెప్పింది ఆల్రెడీ ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళ మీద మాత్రం ఎఫ్ఐఆర్లు ఎత్తివేయకండి అని చెప్పింది. మేము దాన్ని సమ్మతించట్లేదు, స్వాగతించట్లేదు అంటే నువ్వెవడో రా అసలు? నీ మీద పడలేదు సంతోషించు, పడతాయేమో ఆలోచించు, నీకు పగులుతుందేమో ఒకసారి గ్రహించు. అంతేగాని వీడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి. అంటే నేరస్తులందరినీ కలిపి ఒక దగ్గరికి ప్రోగు చేసి పార్లమెంటుని తగలబెట్టేయాలనుకున్న వీళ్ళ ప్లాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా సహనంతో వ్యవహరించి దాన్ని ఆపింది, ఆ దారుణాన్ని ఆపింది. లేదంటే మనం ఈరోజు వార్తలను అవే చూడాల్సి వచ్చేది. ఎందుకంటే ఒక 3,000 మంది గుంపు చాలండి పార్లమెంట్ని తగలబెట్టేయడానికి. ఏమన్నా అంటే వాళ్ళు సివిలియన్స్, వాళ్ళ మీద అటాక్ చేయకూడదు అనే ఒక డేగ కళ్ళు వేసుకొని చూసేటటువంటి మీడియా ఛానల్స్, లేకపోతే ఇంటర్నేషనల్ వేదికలు. కానీ వాళ్ళు సివిలియన్స్ రూపంలో ఉన్నటువంటి ఎవరు? నేరగాళ్ళు. సో వాళ్ళందరూ కలిసి ఒక 3,000 మంది పార్లమెంట్ని తగలబెట్టేయడం ఎంతసేపు? ఆ నమూనా ప్రపంచానికి కనిపిస్తే భారతదేశంలో ఇలా పార్లమెంట్ తగలబడిందని మోదీ ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుందా? నాట్ ఓన్లీ మోదీ, రేపొద్దున ఎవరు ప్రధాని అయితే, ఏ పార్టీ వాళ్ళైనా సరే బయట దేశాలకు వెళ్ళినప్పుడు మీ పార్లమెంట్ తగలబెట్టేశారంట కదా మీ వాళ్ళే అనే మాట ఒక 100 సంవత్సరాలకైనా చెరిపేసుకోగలమా? అది బ్రిటిషోడి దాడి కంటే, మొఘల్స్ దాడి కంటే, పాకిస్తాను, చైనా వాళ్ళ దాడుల కంటే, ఉగ్రవాదుల దాడి కంటే ప్రమాదకరమైనది. వాటిని నిలువరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఇలాంటి ఉన్మాదుల్ని, ఇలాంటి అర్బన్ నక్సలిస్టుల్ని, లేకపోతే ఇలాంటి యాంటీ నేషనల్స్ని వెంటనే అదుపులోకి తీసుకొని వీళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళ కథాకమాంశ ఏంటి అనే విచారణ జరిపి అసలు వీళ్ళని పబ్లిక్ డొమైన్లో కనిపించకుండా చేయాలి అండ్ వీళ్ళ నోళ్లు మూయించాలి అని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.